ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. మనకు ఆరాధన కొరకై ఆధారకరంగా మరి పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాలు చూస్తూ మరి ప్రభువునకు ఆమోదయోగ్యంగా లేక నూతనంగా ప్రభువును ఆరాధించుటకు మనల్ని ఆయత్తపరచును గాక. నేను ప్రతిసారి కూడా మొట్టమొదటిగా చదువుతున్నటువంటి వాక్యాన్ని అందరూ మరొకసారి చదువుకుందాము. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము. అందరం కలిసి చదువుకుందాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఈలాగు సెలవిస్తున్నాడు. నేను మహోన్నతమైన స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. తర్వాత కీర్తనల గ్రంథము 3వ కీర్తన. కీర్తన గ్రంథము 3వ కీర్తన 3వ వచనము. అందరం కలిసి చదువుకుందాం. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడముగాను ఉన్నావు. మరి మన ప్రభు సాయం కొరకై ఆయన వైపు చూద్దాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, మా రక్షక, మా యేసుక్రీస్తు ప్రభువా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి మీ వైపు చూస్తున్నాం. తండ్రి, మరి ఆరాధన కొరకై ప్రభువా, ఈ దీనదాసుని నన్ను నిలబెట్టినందుకే కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, మరి నీ ప్రజలకు, విశ్వాసులకు ఏది అవసరమో ప్రభువా, అది మాత్రమే మీరు నా నుండి విడుదల చేయమని, నీ నోటి బుర్రగా నన్ను వాడుకోమని, యేసు ప్రతి ఒక్కరు కూడా శాంతి సంతోషముతో ప్రభువా, ఉత్సాహంతో ప్రభువా, నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామముననే ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను ప్రతిసారి కూడా అదే చెప్తూ వచ్చాను. మొట్టమొదటిగా అదే, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఇవన్నీ వివరించి ఇంతకుముందు చెప్పాను. మరి మన దేవుని యొక్క గొప్పతనము, ఆయన యొక్క మహిమ, ఆయన ఉండే ఉన్నత స్థలము, మళ్ళీ ఆయన ఎంత పరిశుద్ధుడో ఈ వాక్యం తెలియజేస్తూ వస్తుంది. ఆయన ఎక్కడ నిలుస్తాడో, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడు మన దేవుడు. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దకును దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. మన ప్రభువు అంత గొప్ప దేవుడైనటువంటి, అంత మహిమలలో ఉన్నటువంటి దేవుడు అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ నివసించాలని కోరుచున్నాడు? వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసిస్తున్నాను. అంటే మన ప్రభువు, మనమంతా కూడా ఎంతో వినయంతో, భక్తి శ్రద్ధలతో ఆయన మందిరానికి వచ్చాం. ఎందుకు? ఆయన ఆరాధించడానికి వచ్చాం, ఆయన బలలో పాలుపంపులు పొందడానికి వచ్చాం. కాబట్టి మన ప్రభువు మన మధ్యలో ఖచ్చితంగా ఉన్నాడు అని ఆయనే తెలియజేసినాడు. నేను చెప్పేది కాదు, ఇది మన ప్రభువే తెలియజేస్తున్నాడు. మీ మధ్యనే ఉంటాను, మీ మధ్యలో నివసిస్తాను. కాబట్టి మన ప్రభువు మన మధ్యలో ఉన్నాడు అని, మన మధ్యలో నివసిస్తున్నాడని ఎరిగి మరి ఆయన వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్యానుసారంగా మన ప్రభువును ఆరాధిద్దాం. ఇప్పుడు మనం వాక్యం చదివినాము కదా. కీర్తన గ్రంథము 3వ
కీర్తన 3వ వచనము. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. మన ప్రభువు మనకు అతిశయాస్పదము, అంటే ఆయనను బట్టి మనం ఎంతైనా అతిశయించవచ్చు. మన ప్రభువుని బట్టి, మనని బట్టి కాదు, మన గొప్పతనాన్ని బట్టి కాదు, మన జ్ఞానము, మన ఆ, స్థాయి, వీటన్నిటిని బట్టి కాదు, ఆయన గొప్పతనాన్ని, ఆయనను బట్టి మనము ఎంతైనా అతిశయించవలసిన వాళ్ళుగా ఉన్నాము. అలాగే మనము ఈ లోకంలో ఎన్నో అవమానాలు మరి మరి ఆ, గురి అవుతూ వస్తుంటాం ఎంతో మందితో. అటువంటి సమయంలో కూడా మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నా తల ఎత్తువాడవుగా ఉన్నావు. మన తలను ఎత్తేవాడుగా. మన అనుభవంలో మనకందరికీ తెలుసు, మనం ఎలా అవమానానికి పాలవుతుంటామో, మన ఇరుగు పొరుగు వారు ఎలా చూచిపోటి మాటలు మాట్లాడుతుంటారో, ఇవన్నీ మనకు తెలుసు. అంటే ఎవరికి వాళ్ళకి తెలుసు. నీ గురించి నాకు తెలియదు, నా గురించి నీకు తెలియదు, మరి అందరి గురించి మాత్రము మన దేవునికి తెలుసు. కాబట్టి మన నా తల ఎత్తేవాడుగా ఉన్నాడు. అటువంటి సమయంలో కూడా తలను ఎత్తేవాడు మన దేవుడు, మన తలను. అలాగే కీర్తనల గ్రంథము 5వ కీర్తన 11, 12 వచనాలు చదువుదాం. కీర్తనల గ్రంథము 5వ కీర్తన 11, 12. మళ్ళీ చదవమా. చాలు, మళ్ళీ చదువుదాం. నెక్స్ట్ది, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. ప్రభును ఆశ్రయిస్తే మనకేమొస్తుంది? నాగార్జున, నాగార్జున, ప్రభును ఆశ్రయిస్తే మనకేమొస్తుంది? సంతోషం వస్తుంది. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. అలాగే నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేదురు. ఆయన మనం కాపాడుచున్నాడు కాబట్టి మనమందరం ఏం చేస్తాం? మనము ఆనందధ్వని చేస్తాం కదా. మనను కాపాడితే మనకు తెలుస్తుంది ఎటువంటి ఆపద నుంచి కాపాడినాడు, ఎలాంటి స్థితి నుంచి కాపాడినాడు అని మనకు తెలుస్తుంది. మనకు అదే ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. నీకు నాకు తెలియదు, నా విషయం నీకు తెలియదు, మన అందరి సంగతి మన ప్రభువుకు తెలుసు. కాబట్టి ఆయన మనం కాపాడినప్పుడు మనం ఏం చేస్తాము? ఆనందధ్వని చేస్తాము. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. మనకు ఆపద వచ్చినప్పుడు, మనకు కాపాడినప్పుడు ఆ సంతోషము అనుభవించిన వారికి తెలుస్తుంది. ఆనందధ్వని చేయదు. ఆనందధ్వని అంటే మనకేం కాదు, ఇప్పుడు మనం ఆరాధించాలి, సంతోషంతో ఆనందంతో మనం ఆరాధించాలి. అలాగే 12వ వచనం చదువునే. యెహోవా నీతిమంతులను ఆస్వాదించువాడవు నీవే. మరి మనం నీతిమంతులమా? మనమందరం నీతిమంతులమా? కాదు కదా. ఎవ్వరు కూడా, ఒక్కరు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని మన పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది. కాబట్టి మనము నీతిమంతులం అయినాము. ఎలా అయినాము? మన ప్రభు యొక్క ఉచిత కృప పట్టను బట్టి మనమందరము నీతిమంతులుగా తీర్చబడినాం. కాబట్టి మనమందరం కూడా నీతిమంతులమే. మనం నీతిమంతులం కాకపోయినప్పటికీ ఆయన కృపను బట్టి నీతిమంతులమైనాం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించేవాడు నీవే. ప్రభు నీతిమంతులను అంటే మనను ఆశీర్వదించే దేవుడు. మనం కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కేడెమంటే కేడెమంటే ఏమి? మనకు ఇప్పుడు యుద్ధాలు మనకు లేవు కాబట్టి తెలియదు కేడమంటే కవచము. పూర్తిగా మనకు యుద్ధం చేసేటప్పుడు దెబ్బ తగలకుండా మనమంతా, అప్పుడు పూర్వకాలంలో యుద్ధానికి పోతే యుద్ధ సన్నద్ధులై పోయేవాళ్ళు. ఏమేమి? కవచము అంటే కేడెము, శిరస్త్రాణము, డాలు, బల్లెము, ఈట, ఇవన్నీ పట్టుకొని పోయేవాళ్ళు. అట్లా మనం ప్రభువు కాపాడుతాడు. దేంతో? మనకు శరీరం అంతటిని కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. మనం కాపాడే దేవుడు. కావున నీ నామము ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు.
కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు అంటే సంతోషించుదురు. సంతోషించిన వాళ్ళు ఏం చేస్తారు? మనం సంతోషించినామంటే ఆయన సన్నిధిలో తప్పకుండా ఆరాధించుతాం. ప్రతి ఒక్కరు కూడా ఆరాధించాలి. దానికోసమే ఈ వాక్యాలన్నీ కూడా మనకందరూ మన బోధకులందరూ బోధించేది. ఆయన సన్నిధిలో ఆరాధించాలి అని. ఆయనకు ఎంతో ఇష్టము, ప్రీతికారమైనది ఏదంటే మానవుని ఆరాధన. మన ఆరాధనే ఆయనకు ఎంతో ప్రీతికరమైనది. మన పెదవుల నుంచి, మన హృదయం నుండి, ప్రేమ నుంచి మాత్రమే కాదు, మన హృదయం నుంచి, మన ఆత్మ నుండి వచ్చినటువంటి ఆరాధనే ఆయనకు ఎంతో ఇష్టమైనది. బలులు ఇవన్నీ కూడా ఆయనకు ఇష్టమైనవి కావు. తర్వాత ఇదే ఐదవ కీర్తన 4వ వచనం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. కాబట్టి ఒకవేళ మనము చెడుతనము చేసినప్పటికి కూడా, దుష్టత్వంలో పడిపోయినప్పటికి కూడా మన దేవుని దగ్గర మనము క్షమాపణ వేడుకుంటే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడు, ఎంతో సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. అలాంటి దుష్టత్వమునంతా కూడా విడనాడి, చెడుతనంతా విడనాడి, కాబట్టి ఆయన సన్నిధిలో మనము ఆరాధించాలి. అందుబట్టి నీవు దుష్టత్వం చూసి ఆనందించు దేవుడవు కావు, నీ చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. మళ్ళీ అందుకే మన పరిశుద్ధుడు అంటూ వచ్చినాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు అంటూ వచ్చాం కదా. తర్వాత ఇంకొక మరి వచనము, ఇదే 5వ కీర్తన 7వ వచనం చదువు. నేనైతే ఇది బాగా గమనించండి. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించేదను. మనమంతా ఆయన మందిరంలో ప్రవేశించినాం. మరి మనం ఏమేమి చేసినామో గత వారమంతా ఏమేమి చేసినామో మనకు తెలుసు. కాబట్టి మనలో దుష్టత్వం ఉన్నప్పటికీ, మనలో ఇంకా ఏమి చెడుతనము ఉన్నప్పటికీ మనమంతా విడిచిపెట్టి ఆయన సన్నిధికి వస్తున్నాం. ఎలా వచ్చాము? నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించేదను. మనమంతా కూడా ఆయన కృపాతిశయాన్ని బట్టి, మనము దుస్తులము, దుర్మార్గము అయినప్పటికీ, పాపలమైనప్పటికీ, ఆయన కృపాతిశయమును బట్టి, ఆయన సన్నిధిలో మనం పాపాలన్నీ ఒప్పుకున్న దాన్ని బట్టి మనం ధైర్యంతో ఆయన మందిరంలో ప్రవేశించినాము కదా. అలాగే నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూసి నమస్కరించేదను. ఆయన సన్నిధిలో మరి మనం ఏం చేయాలి? ఆరాధించాలి, నమస్కరించాలి. తర్వాత కీర్తన గ్రంథము 7వ కీర్తన 10వ వచనం. కీర్తన గ్రంథము 7వ కీర్తన 10వ వచనం. అని మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని, చెడుతనాన్ని మాన్పే దేవుడు మన దేవుడు. ఒకవేళ మనం తెలిసో తెలియకో పొరపాటున దుష్టత్వం కానీ, చెడుతనం కానీ చేసినప్పుడు మన మనస్సాక్షి గద్దిస్తుంది. ఎలా గద్దిస్తుంది? అది దేవుని కృప. దేవుడే మనకు బయలుపరుస్తాడు, మనం కాదు. మనము ఎరగలేము, మన తప్పులు మనం ఎరగలేము కదా. మన తప్పులు మనము తెలుసుకోలేము. ఆయన మాత్రమే, ఆయన మన హృదయంలో కూర్చుతాడు. ఈ తప్పు చేసినాము, ఈ చెడుతనం చేసినామని మనకు తెలియజెప్తాడు. కాబట్టి దుష్టుల చెడుతనము మాన్పము, నీతి గల వారిని స్థిరపరచుము. మనము నీతిమంతులుగా ఉన్నప్పుడు, నీతి గల వారిగా మనము ఉన్నప్పుడు ఆయన మనం స్థిరపరిచే దేవుడు. యథార్థ హృదయాలను రక్షించు దేవుడు ఆయనే. నా కేడము ఆయనే. కేడము అంటే చెప్పినాను, మొత్తం మనం శరీరం అంతా మనకు శత్రువు నుంచి కాపాడుకోవడానికి కవచంగా వేసుకునేదే కేడెం అంటారు. తర్వాత అదే 7వ కీర్తన 9వ వచనం. ఇప్పుడు మన చెడుతనము, మనము ఇది దుష్టత్వం అనుకుంటూ వచ్చాము కదా. మరి హృదయములను, అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవుడు. మన హృదయాలను పరిశీలించే దేవుడు ఆయన నీతి గల దేవుడు. కాబట్టి మన హృదయము, అంతరింద్రియములన్నిటిని కూడా ఆయన పరిశీలించగల దేవుడు. తర్వాత కీర్తనల గ్రంథము
8వ కీర్తన. కీర్తన గ్రంథము 8వ కీర్తన 1వ వచనం దయచేసి చదవండి. చదువు. యెహోవా మా ప్రభువా, చూడండి, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా. ఆయన మహిమను మనం ఎలా కనుక్కోగలమంటే, రాత్రి మనము ఆకాశం వైపు చూస్తే ఆయన మహిమ ఎలాంటిదో మనం తెలుసుకోగలం. మనకు ఆకాశం కనపడంలే కదా, ఎక్కడో ఉంటున్నాము. అందులో ఇంకా ఇంట్లో ఉండి బయటకు కూడా రాము ఒక్కొక్కసారి. అప్పుడు రాత్రి వేళ మనం బయటకు వస్తే ఆయన యొక్క మహిమను మనం కనుగోగలం. పైన చంద్ర నక్షత్రములు మరి వాటి చూస్తే ఆయన ఎంత మహిమ గల దేవుడో, ఎంత గొప్పవాడో మనం ఎరుగుతూ రాగలం. భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం కలది. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అలాగే కీర్తనల గ్రంథము ఇదే 8వ కీర్తన 3, 4 వచనాలు చదువుదామా. నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపము చేసినట్టుకు వాడు ఏపాటి వాడు. అంటే ఆ చంద్ర నక్షత్రములు ఎంత గొప్పవో, అవి ఎంత ప్రకాశవంతమైనవో, అటువంటి వాటిని చేసినటువంటి దేవుడు మరి మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటా వాడు ఏపాటి వాడు. అంత గొప్పవన్నీ సృష్టించినాడు దేవుడు. మరి మనిషిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు కదా. మనిషిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వాడు ఏపాటి వాడు మళ్ళీ మా దేవుడు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన ఎంతో మానవుని పట్ల ప్రేమ గల దేవుడు కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనిషిని కదా. నరభృతుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు. మరి అంత గొప్ప సృష్టికర్త అయిన దేవుడు నరపుత్రుని దర్శించుటకు ఆ నరపుత్రుడు ఏపాటి వాడు. మరి ఎలాంటి అర్హత లేనివాడు, పూర్తిగా అల్పమైన వాడు, తుచ్చమైన వాడు ఆయన దృష్టిలో. అయినప్పటికీ ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మనిషిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నరపుత్రుని దర్శిస్తున్నాడు. మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన దేవుడు, అంతేగాక మనం దర్శించే దేవుడు. అలాగే 5వ వచనం కూడా చదవమ్మా. చూడండి, ఇంత తుచ్చమైన మానవుని, అల్పమైన మానవుని దర్శిస్తూ వచ్చాడు, జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. అంతేగాక దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నాడు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నాడు. చూడండి ఎంత ప్రేమ గల దేవుడు. మనము ఏ అర్హత లేని వాళ్ళం కదా, అయినప్పటికీ మనను ఎంత గొప్పగా ఎంత గొప్పగా మనల్ని ఆయన చేస్తున్నాడో చూడండి. దేవుని కంటే వాని కొంచెం తక్కువగా చేసినాడు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసినాడు. కిరీటము ధరింపజేసినాడంటే ఎంతో ఘనత అన్నమాట. కిరీటం అంటే, ఈ కాలంలో కిరీటం అంటే ఏదో మనకి జోకర్ లాగా అనిపిస్తుంది. కిరీటం పెట్టుకుని వచ్చినట్టు ఎవరైనా కిరీటం పెట్టుకుని వస్తే జోకర్ అనుకుంటాం, నవ్వుకుంటాం కదా. మరి అప్పుడు ఆ కాలంలో, మన పూర్వీకుల కాలంలో ఆ కిరీటం అనేది ఎంతో ఘనత అన్నమాట. ఎంతో ఘనత అది గుర్తు. మళ్ళీ రాజులు కూడా వాళ్ళు రకరకాల కిరీటాలు చేపించుకునేవాళ్ళు వాళ్ళ ఘనత కొరకై. సొలొమోను కిరీటము, దావీదు కిరీటము చూస్తే పోతే మనకు అవి ఎట్లా చేసినారు అనేది మనకు అక్కడ వర్ణింపబడుతూ వచ్చింది. కాబట్టి ఆ కిరీటం అనేది మానవునికి కానీ ఎవరికైనా కానీ అది ఎంతో ఘనత. రాజులకు కానీ మానవునికి ఎవరికైనా కానీ ఆ కిరీటం పెట్టినారంటే ఘనత. అంటే అంత ఘనత మనకు దేవుడు ఇచ్చినాడు అనమాట. ఎవరు? తుచ్చమైన మానవునికి, అల్పమైన మానవునికి. తర్వాత 6వ వచనం చదువుమా. 6, 7, 2 వచనాలు చదవండి. చూడండి, ఇంకా ఏం చేసినా చూడండి. మనకు ఘనతనిచ్చేదే కాకుండా తుచ్చమైన మానవులను, మనను
అల్పమైన మానవులైన మనకు ఆయన ఇంకా ఎన్ని ఘనతలు, ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడంటే, ఆయన చేసినటువంటి చేతు పని మీద అధికారం ఇచ్చినాడు. ఈ భూమి పైన, ఈ సృష్టి పైన ఆయన సృష్టించిన దేవుడు అయినప్పటికీ కూడా సముద్ర మత్స్యములు, గొర్రెలు అన్నీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సముద్రంలో సంచరించే వాటి అన్నిటిపైన కూడా ఈ మానవునికి దేవుడు అధికారం ఇచ్చాడు కదా. ఏనుగు ఎంత గొప్పది, ఎంత పెద్దగా ఉంటుంది, ఎంత బలమైనది, అయినా కూడా మానవుని దగ్గర శిరస్సు వంచి మోకాళ్ళ పైన వంగేటట్టు చేసినాడు దేవుడు. చూసింటారు కదా మీరు కూడా, ఎక్కడన్నా చూసారా? ఏనుగు కూడా తల వంచి మోకాళ్ళ వంగుతుంది మనిషినికి. అట్లా అట్లా అధికారం ఇచ్చాడు దేవుడు మనకు. సముద్రంలో సంచరించే వాటన్నిటి ఆయన పాదం కింద వచ్చున్నావు. మళ్ళీ ఎంత గొప్ప దేవుడో చూడండి. మరి మళ్ళీ ఇంతకుముందు కూడా చదివినాము ఈ వచనము, 9వ వచనము. యెహోవా మా ప్రభువా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. అలాగే కీర్తనల గ్రంథమే 9వ కీర్తన, 9వ కీర్తన 1వ వచనం చదవండి అమ్మా. నీ నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. అదే ఆరాధన. ఇక్కడ ఉండేదే ఆరాధన అంతే. మనం ఆరాధన అంటే ఏదో ఎంత కష్టమో, ఎంత ఇబ్బందో అనుకుంటాం. బా ఎంత కష్టమని. ఎంత సులభం అంటే, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను, అదొకటి. ఇంకోటి ఏమి, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. అదే ఆరాధన అంతే. ఇప్పుడు మనం వింటూ వచ్చినాం కదా, ఆయన చేసిన గొప్ప కార్యాలన్నీ వింటూ వచ్చినాం కదా. ఇవన్నిటిని మనము హృదయమార ఆయన సన్నిధిలో పలుకుతూ పోతే, లేదా ఈ మాటలన్నీ తెలియజేస్తూ పోతే అదే ఆరాధన కదా. సులభం, ఏం కష్టమే కానే కాదు. కానీ ఎప్పుడు ఆరాధించే వాళ్ళు లేని వాళ్ళను, వాళ్ళకి చాలా కష్టం. అది ఏదో ఆరాధన అంటే ఎంత కష్టమో ఏమో అనుకుంటారు, కానీ ఎంతో సులభము. అలాగే మళ్ళీ 2వ వచనం కూడా చదువుతాం. మహోన్నతుడా, చూడండి, మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించదను. ఆరాధన అంతే, ఇదంతా ఆరాధనే, ఇంకా వర్ణించాల్సిన అవసరం లేదు, సమయం సరిపోదు కాబట్టి. ఇవంతా ఆయన గురించి ఆరాధించడము అంటే ఆయన చేసిన కార్యాలను తెలియజేయడము, ఆయన ఎంత గొప్పవాడో తెలియజేయడము, ఇదే ఆరాధన. 2వ వచనం కూడా చదివినాము కదా, 2వ వచనం చదివినాము. అలాగే కీర్తనల గ్రంథమే 99వ కీర్తన, 99వ కీర్తన, కీర్తనల గ్రంథంలో 99వ కీర్తన 2వ వచనం. ఓకే, అది 9వ వచనం. ఓకే, ఇది కూడా ఆరాధన అంతే, ఏం లేదు. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు అంటే చాలు, ఆరాధన అంతే. అలాగే మన దేవుడైన యెహోవాను ఘనపరచడమే ఆరాధన. ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుటయే, అంటే ఆయన మందిరములో మన పరిశుద్ధ స్థానం, ఎత్తైన స్థానం అని కాదు, కానీ ఆయన మన మధ్యలోనే ఉన్నాడు కదా, ఆయన మన మధ్యనే నివసిస్తున్నాడు కాబట్టి మనం సాగిలపడమే ఆరాధన. ఇంకా చివరిగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, 13వ అధ్యాయం. చివరి వాక్యం చదువుకొని మనం ఆరాధన ప్రవేశిస్తాం. 2వ కొరింథీ
13వ అధ్యాయము 11వ వచనం. సోదరులరా, సంతోషించుడి, సంపూర్ణులైనుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయ్యగు దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి మనం ఎంతైనా ఆయన ఆరాధించవలసిన బద్దులు ఏమేమి ఉన్నాము. సోదరులారా, ఆయన సన్నిధికి వచ్చినాము, ఆయన వాక్యాలు వింటున్నాము కాబట్టి మనము ఎంతో సంతోషం మనలో కలిగి ఉంటుంది. ఈ వాక్యాలన్నీ చదువుపోతే మన సంతోషం కలగకుండా ఎట్లుంటుంది? సంతోషించుడి, సంపూర్ణులైండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గల వారైండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయ్యగు దేవుడు మనకు తోడై ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనము ఆరాధించుతాం. వాక్యానుసారంగా మరి అందరూ కూడా, మనమందరం కూడా ఆ దేవుని ఆరాధించాలని దేవుడు తన వాక్యమును ఆస్వాదించింది కాక. మనందరం లేచి ఒక పాట పాడిన తర్వాత ఆరాధనలోకి వెళ్తాం.